నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్నటి క్లాస్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది తెలుసుకున్నాం కదండి. సో వాటిలో మనం పాజిటివ్స్ అన్నది చూసాము. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి మనం నెగిటివ్స్ అన్నది చెప్పుకోబోతున్నాం. చూడండి, నెగిటివ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు హైదరాబాద్ ఎనీ మోర్. ఐల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు హైదరాబాద్ ఎనీ మోర్ అంటే ఏంటి? ఐ అంటే నేను, ఎనీ మోర్ అంటే ఇకపైన హైదరాబాద్ వెళ్ళను ఆర్ వెళ్తూ ఉండను అని చెప్తున్నాడండి. అంటే స్ట్రక్చర్ మాట, నాట్ కదా, నెగిటివ్లో మాట, నెగిటివ్ చెప్తున్నట్టు మాట. వెళ్ళను అని చెప్తున్నాడు. వెళ్తాను అన్నది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. వెళ్ళను అన్నది నెగిటివ్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా నేను ఒక చోటుకి వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను అలా చెప్తాం కదా, అవి చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలండి. ఓకేనా? ఏ స్ట్రక్చర్ అండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. హీల్ నాట్ హ్యావ్ బీన్ రీడింగ్ ఫ్రమ్ టుమారో. హీల్ నాట్ హ్యావ్ బీన్ రీడింగ్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి గురించి చెప్తున్నాడు. ఇదంతా ఫ్యూచర్లో జరిగేదాని గురించి చెప్పడమేమాట. సో దీన్ని తెలుగులో చూద్దాం. హీ అంటే అతడు టుమారో అంటే రేపటి నుంచి. ఓకేనా అండి? రేపు అంటాం కదా, టుమారో అంటే రేపు, ఫ్రమ్ అంటే నుండి, నుంచి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? చదువుకోడు ఆర్ చదవడు. విల్ నాట్ హ్యావ్ బీన్ రీడింగ్ అంటే అర్థం అది మాట. అతను రేపటి నుంచి చదువుకోడు ఆర్ అతను రేపటి నుండి చదవడు. ఓకేనా అండి? అంటే చేయవలసిన పనిని మనం ముందుగానే చెప్పడం మాట ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిల్ నాట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ కమ్మింగ్ ఫ్రైడే. దిల్ నాట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ కమ్మింగ్ ఫ్రైడే తెలుగులో చూద్దామండి. దే అంటే వాళ్ళు వచ్చే శుక్రవారం నుండి ప్రాక్టీస్ అవ్వరు. అంటే వాళ్ళంటే ఎవరండి? ఎవరైతే చెయ్యము అని అంటున్నారో వాళ్ళు మాట. వేరే అతను చెప్తున్నాడు, పలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చే శుక్రవారం నుండి ప్రాక్టీస్ చెయ్యరు లేదా ప్రాక్టీస్ అవ్వరు అని చెప్తున్నట్టు మాట అండి. ఓకేనా అండి? అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటండి? నిన్న చెప్పాను కదా క్లాస్లో, ఫ్యూచర్లో జరగబోయేదండి, జరుగుతూ ఉండేది ముందుగానే చెప్పడం మాట. ఓకేనా? జరగబోయే పని ముందుగానే చెప్పడం. ఓకేనా? సో ఇవే అండి, ఈ 3 నెగిటివ్స్ చెప్పానండి ఎగ్జాంపుల్స్ కింద నేను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.